సంక్రాంతి అంటేనే పెద్ద సందడి. దాన్ని రెట్టింపు చేయడానికి పెద్ద సినిమాలు తోరణంలా వచ్చేస్తున్నాయి. 9న బాలయ్య మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అవుతుంటే 10న రజనీకాంత్ పేట, 11న వినయ విధేయ రామ, అలాగే 12వ తేదీన F2 ఇలా వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ మూవీస్లో మాస్ ఎంటర్టైనర్గా వినయ విధేయ రామకి బాగా కలిసి వస్తుందని అంటున్నారు. అయితే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. మూవీ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ మాస్తో కనెక్ట్ అయ్యే సినిమాలు చాలా తీసి సక్సెస్ కొట్టారు. అలాగే ఆయన చరణ్తో ఇది తొలి కాంబో కావడం, అలాగే చరణ్ ప్రీమియర్ మూవీ రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ కావడం, ఇవన్నీ ఒక్కసారిగా సినిమాకి పాజిటివ్ బజ్ని తీసుకొచ్చేసాయి. ఇక థియేటర్లు కూడా ఎక్కువగా చరణ్ మూవీకి పడ్డానట్టుగా తెలుస్తుంది. దీంతో చరణ్ మూవీకి బీభత్సంగా కలెక్షన్ల పంట పండుతుందని భావిస్తున్నారు సినీ ప్రముఖులు. మరి సంక్రాంతి కొమ్ముడు అంటూ చరణ్ వినయ విధేయ రామతో రెచ్చిపోతాడో లేదో వేచి చూడాల్సిందే. మిగిలిన మూవీస్ని తీసుకుంటే కూడా ఈ మూవీకే బయ్యాలు ఎక్కువగా ఓట్లు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. మాస్ మసాలా మూవీగా తెరకెక్కడం, చరణ్ పర్ఫార్మెన్స్ మీద నమ్మకంతో పెద్ద మొత్తానికి బయ్యాలు కొనుగోలు చేసినట్లుగా అర్థమైపోయింది. అయితే దీనిని బట్టి చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 12 నుంచి 15 కోట్ల కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. ఇక మొత్తం ప్రపంచవ్యాప్తంగా 33 నుంచి 35 కోట్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ఇక ఈ సినిమాకి ముందు 2 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాలు ఉండగా ఇంత మేర కలెక్షన్స్ రాబడితే ఇండస్ట్రీలో ఒక పెద్ద రికార్డు క్రియేట్ చేయడం ఖాయమని కూడా అంటున్నారు. చూడాలి మరి సినిమా రిలీజ్ అయ్యాక ఏ విధంగా కలెక్షన్స్ రాబడుతుందనేది. ఒకవేళ ట్రేడ్ వర్గాల ప్రకారం వాళ్ళ లెక్కల ప్రకారం కానీ జరిగితే మరో బాహుబలి అవుతుంది ఈ వినయ విధేయ రామ సినిమా. ఇక బాలయ్య మూవీతో పాటు వెంకీ వరుణ్ F2 రేస్లో ఉన్న వాటి సక్సెస్ని బట్టి థియేటర్లు పెరిగే అవకాశం ఉన్నాయి. ఇప్పటికైతే మాత్రం ఎక్కువగా తెరపై వినయ విధేయ రామనే కనిపిస్తుంది. మొత్తానికి మెగా వారసుడిగా చరణ్ దున్నేస్తాడని అంటున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. చూస్తూనే ఉండండి. ఇలాంటి సరికొత్త సమాచారం కోసమై మన అఫీషియల్ రీల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రామ్ చరణ్ గురించి ఇతర హీరోల మరిన్ని సరికొత్త అప్డేట్స్ కోసమై చూస్తూనే ఉండండి మన రీల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని. అలాగే ఇంకొక విషయం, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బై, జై హింద్.